ఇంకోటి ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో 34% ఉన్నదాన్ని కూడా 23%కి తగ్గించినప్పుడు కూడా మీ బీసీ సంఘాలు కూడా దాన్ని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికి కూడా ఇంటి దొంగలే ఆ రోజు ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇంటి దొంగలే రాష్ట్రానికి రాకుండా అడ్డుపడ్డే సందర్భాలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీసీ సంఘాల్లో కూడా ఓటమికి అది కూడా ఒక కారణం అంటారా? బీసీ సంఘాలు కూడా కొన్ని ఏమైపోయినాయి, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణం అంటారా? కాదా? కేసీఆర్ అన్న తెలంగాణ అన్న మనం రాజకీయాల్లో పోతే బాగుండదు. మన బీసీ కాన్సెప్ట్ ఒక హైప్ ఉండే, ఒక నమ్మకం ఉండే. ప్రతి ఇంట్లో కూడా నాకు మామ అని, నాకు తాత అని, మా అన్న అనే భావంతో రాష్ట్ర ప్రజల్లో ఆ పేరు ఉండే. ఇప్పుడు నేనే ఎక్కడైనా ఫంక్షన్స్ పోయినా, ఎక్కడైనా ఇట్లా 10 మంది దగ్గర పోయినా, అరే ఒక ఎమ్మెల్యే స్థాయి కావాల్సింది భాస్కర్, నువ్వు స్టార్టింగ్ నుంచి కష్టపడ్డావు, ఏం కాలేదంటే ఎందుకంటే పార్టీ మాకు అవకాశం ఇది ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ పెద్ద అయిన చుట్టుముట్టుండే సామాజిక వర్గం పెద్ద అయినా కూడా చూడలేకపోయాడు. అది కూడా ఓటమి కారణమే కదా. ఎవడెందుకు ఇప్పుడు నువ్వు నన్ను నా కష్టాన్ని నువ్వు దోచుకున్నప్పుడు, నాకు న్యాయం జరిగినప్పుడు పరోక్షంగానో ప్రతిపక్షం ఏదో విధంగా చూస్తారు. ఉదాహరణకు మన దాంట్లో కూడా ఒక రాజేందర్ అన్న తీసుకో, ఒక బుర్ర నర్సయ్య తీసుకో, ఇలా అందరూ కూడా పార్టీని విడిచిపెట్టి బయటపోవడానికి కారణం ఏంది? పార్టీలో అన్ని రంగాలు బాగా ఉంచితేనే బాగుంటుంది. నేను చెప్పింది వినాలి, మేమున్నదే మాట్లాడాలంటే కష్టమే కదా. ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా కూడా, ఎందుకంటే నేను నా కష్టం అది ఉంది, నా కష్టం ఉంది, నా శ్రమ. తెలంగాణ ఉద్యమకారుడు 100% బీసీ బిడ్డగా నా గొంతుని పార్టీలు ఉండే, నా బీసీ బిడ్డగా బీసీగా నా గొంతుని నేను పార్టీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా గొంతుగా కాదు, బీసీ సమాజాన్ని గురించి. నా ఒక్కరికి అన్యాయం జరిగింది అనుకోను, నాలాగా చాలా మందికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఒకసారి పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి, పెద్ద దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ విధంగా కూడా ఓటమి కారణమే. మీరు కనబడేని వాస్తవాలు అనుకుంటే ఎట్లా? కింది స్థాయిలో మేము తిరుగుతున్నాం. కానీ మీరు బీసీలకు అన్యాయం చేయడం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది గట్టిగా. ఎందుకు అడుగుతలేము? అడిగినాం కాబట్టి ఇది ఉన్నాం. అట్లా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము రాజకీయాల్లో వెనక పడిపోయినాం. మా బొమ్మలు వేస్తే కోపడతారు తెలుసా? ఒక ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్లలో బీసీ బిడ్డలు ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఫ్లెక్స్లు వేస్తే ఆయన ఎందుకు వేసినా రేపు నుంచి ఆయన ఇంటికి పోయి మాట్లాడుకో, సమస్య ఉంటే ఆయనతో మాట్లాడంటారు. అభిమానంతోనూ బీసీ బిడ్డగాను వాళ్ళు గౌరవించినప్పుడు ఆ సామాజిక వర్గం తట్టుకోలేదు. బీసీలంతా ఐక్యమత్యంగా ఉంటే ఆ పరిస్థితి ఉండదు కదా. అరే బీసీ వేస్తాడు. నిన్నటికి మొన్న చెప్తా, గణేశన్ కాడ మండపం కాడ మా బీసీ బిడ్డలు అంటే ఇదే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అంటారు. మనోళ్ళ దగ్గర చైతన్యం రావాలి. నేను ఎందుకు వేయొద్దు నువ్వంటే గౌరవం నీది వేసినప్పుడు మేము మా గౌరవంతో మేము మా పెద్ద మనుషులను గౌరవించుకుంటాం, ఓ సాల్వ కప్పుకుంటాం, మర్యాద ఇస్తాం, సమాజంలో పరిచయం చేస్తాం. ఈయన కూడా మన జాతి, మన బిడ్డ, మన గురించి మాట్లాడతాడు అని ఆయనను గౌరవం పరుస్తాం, చైతన్యపరుస్తాం కదా. అప్పుడు ఆ ఎన్నికల మీద రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినట్టు. అవన్నీ రాజకీయాల్లో భాగంగా వాళ్ళే చేస్తారు. వెనకకెళ్ళి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ ప్రెస్ కూడా మాట్లాడతారు. ఇవన్నీ చూసి బీసీ సమాజం అన్నీ వాళ్ళే దాన్ని చెడు చేసే కార్యక్రమం లోపటి నుంచి అంతా కూడా పేపర్ వర్క్ వాళ్ళే. బయటకు వచ్చి అదే పేపర్ని ముందు పెట్టేసుకుని దీన్ని ఖండిస్తాం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, బాగా అన్యాయం జరుగుతుందని చెప్పేటోళ్ళు వాళ్ళే. దానికి కూడా సినిమా హీరోలు కూడా పనిచేయరు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో పార్టీలు చేస్తున్న యాక్టింగ్ పాపం ఆ హీరోలు మేము పైసలుగానే చేస్తున్నాం, వీళ్ళు మాకన్నా మంచిగా చేస్తారు కదా అనిపిస్తుంది. అంటే మేము దగ్గరుండి కొన్ని చూస్తుంటాం, ఆ హీరోయిన్లు కూడా హీరోలు కూడా పనిచేయరు, అంత మంచి యాక్టింగ్లు చేస్తారు మా వాళ్ళు. ఆ యాక్టింగ్ వల్ల బీసీలు వెనుక పోయినాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.